వచనాన్ని మనం కలిసి చూద్దాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 2, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 3. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా బిగ్గరగా చదవండి. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన త్రోవ మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందరు. మధ్య భాగం ఇంకోసారి చదువుదాం. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. దేవుని మందిరమునకు మనము వెళ్ళుదము రండి. కమ్ యీ, లెట్ us go to the house of God. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మకమైన, నిజమైన, నిశ్చలమైన, నిత్యమైన నామమున ఈ సాయంకాలము నీ వాక్యము చుట్టూ చేరి వచ్చే అవకాశం మాకు దయచేసినందుకు స్తోత్రములు. ఈ దినము ఉదయకాలము నుండి మానవ హద్దుబాటులో మీరు పరిచయం జరిగించినందుకు స్తోత్రములు. నీళ్ల మీద వేయబడిన ఆహారము తన పని నెరవేర్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సాయంకాలము మీ సిలువను గూర్చిన వర్తమానం ప్రకటించుట కొరకై, సిలువ వేయబడిన యేసును ఊరేగించటానికి మీరు సహాయపడినందుకు స్తోత్రములు. వీధుల్లో పాడిన పాటలు, అరిచిన దేవుని వాక్యము, చెప్పబడిన సువార్త, ఇవ్వబడిన కరపత్రికలు, పంచిన పుస్తకాలు, లిటరేచరు, నీ ఉద్దేశంలో ఉన్నవారు రక్షణలోనికి వచ్చున్నట్లు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము. ఆ పరిచర్య ద్వారా మీ ప్రజలను ఈల వేసి సమకూర్చుము. సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరముగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఈ సాయంకాలం, ఈ రాత్రి సమీప దూర ప్రాంతాల నుండి కొంతమంది రావటానికి మీరు అనుకూలపరిచినారు. ఇలాగ మేమందరము ఏకముగా మీ నామము చుట్టూ చేరి మిమ్మల్ని హర్షించినట్లు, మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రములు. పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించటానికి సహాయపడినందుకు స్తోత్రములు. ఈ వాక్యము కూడా మాకు దయచేయము. వంటగదిలో కనబడని విభాగాల్లో, చైన్ ప్రేయర్లో, ఇలాగ విభాగాల్లో పనిచేస్తున్న వారిని మీరు దృష్టి ఉంచుము. దోమల బెడద నుండి తప్పించము. మాకు ఇచ్చిన మంచి పెండాలను బట్టి స్తోత్రములు. ఈ స్థలం ఇచ్చిన మేనేజ్మెంట్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వారిని మీరు ఆశీర్వదించి దీవించము. మీ నామానికి మహిమ తెచ్చుకునము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము. ఈ రాత్రి మాకు పరిచర్య చేయట కొరకై మీరు దిగిరమ్ము. రక్షణ లేకుండా ఇక్కడ కూర్చున్న వారు రక్షించబడినట్లు చేయము. రక్షించబడి గాయాలతో, దిగులుతో, బాధతో, వేదనతో, ఆపదలో, కృంగుదల, అనారోగ్యముతో వచ్చిన వారు ప్రోత్సహించబడి వెట్ట కలిగి పురికొల్పులోనికి వచ్చినట్లు చేయము. మా అందరికి అవసరమైన సందేశము మీరు దయచేయము. మా మధ్యలో సంచరించము. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ కార్యము జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి అని గంభీరమైన మాటను గురించి వాక్యమును ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించిన ఈ రండి అనే సార్వత్రికమైన పిలుపు యెషయా గ్రంథములో 5 సందర్భాల్లో చెప్పబడింది అని మన పరిచయం. మొదట అధ్యాయం రండి మన వివాదము తీర్చుకొందముతో ఆరంభించబడి
2వ అధ్యాయంలో రండి మన దేవుని మందిరమునకు వెళ్ళుదము అనే మాటతో కొనసాగించబడుతుందన్న సంగతి కూడా మనకు పరిచయం. ఎవరు వివాదము దేవునితో తీర్చబడి పాపములు కడగబడి శుద్ధీకరించబడ్డాయో వారే దేవుని మందిరావరణములో ప్రవేశించటానికి అవకాశం ఉంది. బైబిల్ ఇది క్రమము. మందిరానికి వెళ్ళబడి రక్షించబడుతున్నారు, మందిరములో వచ్చి సహవాసంలో పాలు పొందుతున్నారు. ఇది బైబిల్ క్రమము. కొత్త నిబంధనలో కూడా రక్షించబడుతున్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో చేర్చుచూ వచ్చెను అని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఈ దినాల్లో అంత రివర్స్ కనుక రక్షణ లేకుండా మందిరాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం రక్షణ ఉండదు, కానీ కీలకమైన విభాగాల్లో పనిచేస్తుంటారు. అందుకని చాలా భిన్నంగా ఉంటుంది. ఇంక వాళ్ళు ఎప్పుడు రక్షించబడతారు? వాళ్ళు అనుకుంటారు మేము రక్షించబడ్డామని. అలాగే వాళ్ళు మోసపోతారు. చివరికి సంఘం నష్టపోయినా పర్వాలేదేమో, కానీ వారి ప్రాణము కూడా నష్టపోయి పాతాళానికి వెళుతుంది. అది విషాదం. కనుక రక్షణ పొందిన వారు సహవాసములో నిలిచిండుట, చేరి వచ్చుట వాక్య క్రమం. పాత నిబంధనలో కనబడే దేవుని మందిరము ఉంది. కొత్త నిబంధనలో ఈ భౌతికమైన దేవుని మందిరము కంటే ఆత్మ సంబంధమైన సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినాడు. అందుకే 4 సువార్తల్లో ఈ సంగతి గ్రంథస్థము చేయబడ్డం ఒకే సువార్తకే పరిమితం. మత్తయి 16:18 అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవబడవు. ఇట్స్ ఎ యూనివర్సల్ చర్చ్. అది సార్వత్రిక సంఘము. మత్తయి 18:20 అన్నాడు, ఏలైనగా 2-3 నా నామమును ఎక్కడ చేరి వస్తారో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఇట్స్ ఏ లోకల్ చర్చ్. అది స్థానిక సంఘం. కనుక 16:18 మత్తయి సువార్త సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్. మత్తయి 18:20 ఇట్స్ ఏ లోకల్ చర్చ్, స్థానిక సంఘం. మనం స్థానిక సంఘంలో ఉండి సార్వత్రిక సంఘమును గురించిన అవగాహన ప్రత్యక్షతలో కొనసాగట చాలా ప్రాముఖ్యం. లోకల్ చర్చ్, గ్లోబల్ విషన్. ఇది క్రైస్తవ జీవితానికి మూలం, మొదటి మెట్టు. మత్తయి సువార్త 18:20 ప్రకారము 2-3 కూడిన చోట యేసుప్రభు ఉన్నాడు. అది సంఘానికి ప్రాథమికమైన నిర్వచనం. కనుక అక్కడ బిల్డింగ్ ఉందా, పెండాలు ఉందా, షామియానా ఉందా, కట్టడం ఉందా అనేది రెండవ విషయం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు 2 అంతకంటే ఎక్కువ మంది ఉంటే వాక్యం చెప్తుంది యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. అలాంటి సందర్భాలు కొత్త నిబంధనలో చాలా మనకు కనిపిస్తాయి. మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది మీ అందరికి బాగా పరిచయమైన అలాంటి ఒక సందర్భాన్ని మీ గమనానికి తీసుకురావాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. జాన్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతా, మీరు ఆలకించండి. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసిను. లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. ఇదొక ఊరు, పేరు బేతనియా. అక్కడ ఒక ఇల్లు, ఇంటి పేరు లేదు. అంటే మేమంత పాష్ కాదనుకుంటా. మీలో ఇల్లు కట్టించిన వాళ్ళు ఇంటికి కూడా పేరు పెడతారు, కృపా నిలయము, శాలేం నిలయము అని. ఎందుకంటే కొద్దిగా పాషే. వీళ్ళు మీ అంత పాష్ కాదు కనుక వాళ్ళ ఇంటికి కూడా పాపం పేరు పెట్టుకోవటానికి నోచుకోలేదు. ఆ ఊరి పేరే వాళ్ళ ఇంటి పేరు, బేతనియా అనేది. దాంట్లో 3 ఉన్నారు, 2 సహోదరీలు, ఒక సహోదరుడు. పరిశుద్ధాత్మ దేవుడు 3 పేర్లు రాశాడు.
మార్తా, మరియా, లాజరు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ యేసుప్రభు ఉంటానన్నాడు. కనుక యేసుప్రభు ఇక్కడికి వచ్చినాడు. దిస్ ఈజ్ ఎ మినీ ఏచర్ చర్చ్. ఇదొక సూక్ష్మ సంఘము. అలాగైతే ప్రతి ఇంట్లో రక్షించబడిన ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే అదొక చిన్న సంఘమే. అలాంటి సూక్ష్మ సంఘాల యొక్క కలయికే స్థానిక సంఘం. సరే, మనం ముందుకు వెళ్ళక మునుపు యోహాను సువార్తను గురించి కొన్ని సంగతులు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. ఇది యేసు ప్రేమించిన శిష్యుడు రాసిన సువార్త. మిగతా శిష్యులందరికంటే యేసు ప్రభు వారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి రాసిన సువార్త. ఈయన రాసినవి సూచక క్రియలు అని బైబిల్లో రాయబడ్డాయి. 21 అధ్యాయంలో రాయబడ్డాయి. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో చేసినవన్నీ ఆయన రాయలేదు. ఆయన అన్నాడు, అలాగ రాస్తే చెట్లన్నీ కలిసి పెన్ తయారు చేసుకొని, సముద్రం అంతా నీళ్ళు కలిసి ఇంక తయారు చేసుకొని, భూమి అంతా కలిసి ఒక పేపర్ మాదిరి తయారు చేసుకుంటే ఆ నీళ్ళైనా ఇంక అయిపోద్ది, పెన్ అయినా చెట్లు అయిపోతాయి, పేపర్లైనా భూమి కూడా తరిగిపోద్ది. చదివేకి మీకు కూడా చేత కాదు, రాయటానికి నాకు అసలే చేత కాదు, చెప్పటానికి నాకు రాదు, వినటానికి మీకు అందుబాటులో ఉండదు. దట్ ఈజ్ వాస్ట్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క అనంత శక్తి. అందుకనే మీరు రాయబడిన సంగతులు విననట్లు, నమ్మి విశ్వాసం ఉంచినట్లు ఈ సంగతులు రాయబడెను అని సూచయగా చెప్పబడిన విషయాలు మనకు పరిచయం. 21 అధ్యాయాలు ఉన్నాయి. 3x7 21 అనుకుంటా కదా, కరెక్టేనా నేను చెప్పేది? నాకు లెక్కలు రావు, వచ్చింటే నేను కూడా అమెరికా వెళ్ళింటా, రావు కనుక ఇక్కడే ఉండిపోయా. మీకు ఇబ్బంది ప్రతి సంవత్సరం పాపం. ఇప్పుడు మీరు ప్రార్థన చేయొద్దండి, బ్రవ్వా బ్రదర్కి ఎట్లైనా లెక్కలు వచ్చేటట్లు చేయి, అమెరికా వెళ్ళేటట్టు చేయి, మాకు ఈ పీడ విరగడు కానీ అని. ఇప్పుడు ఆ ప్రార్థన ఏమో ఆలకించబడదు. 3x7 21 అంటే 21 అధ్యాయాలు యోహాను సువార్త 3 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం మొదటి 7 అధ్యాయాలు. అది గలిలయలోని కానాలో సూచక్రియ ద్వారా ఆరంభించబడుతుంది. రెండో భాగం 8వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం దాకా. అది పాపము చేత పట్టబడిన స్త్రీని యేసుప్రభు వారు ఎలాగ శిక్ష లేకుండా క్షమించి రక్షించినాడో అనే కార్యం ద్వారా ఆరంభించబడుతుంది. మూడో భాగం యోహాను సువార్త 15 నుండి 21 దాకా. 15లో నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ద్రాక్ష తీగలు. ఈ మూడింటిలో 3 ప్రాథమికమైన సంగతులు మనకు గుర్తొస్తున్నాయి. ఎందుకు 3 భాగాలు చేశారు? 3 అంటే బైబిల్ సంఖ్య మనకు కూడా అవసరమే. భారతదేశ సాంప్రదాయం కూడా అంతే. 3 ముళ్ళు వేసేస్తే అయిపోయింది అంటారు, 3 అడుగులు నడిస్తే అయిపోయింది అంటారు, 3 సార్లు ఏలం వేస్తే అయిపోయింది అంటారు. ఎందుకు 3 ముళ్ళు వేస్తే, 3 అడుగులు నడిస్తే, 3 సార్లు వేలం మాట వేస్తే అయిపోయిందని? అది వారు సంపూర్ణత అనుకుంటారు. బైబిల్లో కూడా ఆ మాటలు రాసినారు. 3 పీటల తాడు తెగిపోదు కదా. 3వ దినాన గలిలయలోని కానాలో యేసు ఆ వివాహ కార్యక్రమం చేసిన అద్భుతం మనకు పరిచయం. 3వ దినాన దేవుడు భూమిని సృజించినాడు. కనుక 3 ధర్మశాస్త్రంలో యూదులకు కూడా చాలా ప్రాముఖ్యం. అది పాత నిబంధన. ఇప్పుడు 7 ఎందుకు వచ్చింది? అది కూడా యూదులకు ఇంకా ఎక్కువ ఇష్టమైన నంబర్. నేను చెప్పేది ఇది న్యూమరాలజీ అనుకోవద్దండి. 7 అనేది యూదులకు చాలా ఇష్టమైన సంఖ్య. అందుకే మనకు పరిచయం కదా, 7 ముద్రలు, 7 సంఘములు, 7 నేత్రములు. 7 అనే మాట మనకు తరచుగా కొత్త నిబంధనలో కనిపిస్తుంది. 3x7 ఎలాగ 21 అయ్యాయో ఈ యోహాను భక్తుని జీవితంలో కూడా ఈ 3 అంటే ధర్మశాస్త్రానికి, 7 అంటే కృప, 3 అంటే పాత నిబంధన, 7 అంటే కొత్త నిబంధన.
ఈ రెండింటిని సమపాళ్ళలో చేసి 21 అధ్యాయంలో రంగరించి మలచి మన చేతిలో ఉంచిన తీరు శ్లాఘనీయం. అందుకనే పాత నిబంధనలోని సంగతులు కూడా ఈయన జ్ఞాపం చేసినాడు. అబ్రహామును పుట్టక మునిపే నేనుంటిని. మిగతా సువార్తికులు మాట రాయలేదు. ఏషియా దేవుని మహిమ చూచెను. పాత నిబంధన భక్తుల యొక్క ప్రస్తావన కొత్త నిబంధన యెషయా గ్రంథంలో కూడా తీసుకురాబడింది. అలాగే కొత్త నిబంధనలోని దైవికమైన సంగతులు కూడా యోహాను భక్తుడు ఒక సామాన్యమైన విధానంలో రాసిన తీరు శ్లాఘనీయం. ఇప్పుడు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే 3:7 ఎలాగ 21 అవుతుందో అలాగే ఈ ధర్మశాస్త్రము కృప కలిసి క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి తీసుకురావాలని యోహాను యొక్క అభిప్రాయం. మొదటి భాగములో రక్షణ కొరకైన సూచక్రియలు ఇచ్చినాడు. రెండవ భాగములో పరిశుద్ధత కొరకైన సూచక్రియలు ఇచ్చినాడు. ఇంకో మాటలో చెప్పాలంటే శాంక్చురీ సంఘము కొరకైన సూచక్రియలు ఇచ్చినాడు. మూడో భాగం 15 నుండి 21 దాకా సర్వీస్ పరిచర్యను గురించిన సూచక్రియలు ఇచ్చినాడు. నంబర్ 1 సైన్స్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ సూచక్రియలు. నంబర్ 2 సైన్స్ ఆఫ్ శాంక్చురీ పరిశుద్ధ స్థలం సంఘాన్ని గురించిన సూచనలు. నంబర్ 3 సైన్స్ ఆఫ్ సర్వీస్ ఆయన సేవించడాన్ని గురించిన సూచక్రియలు. అందుకే 21 యోహాను సువార్తలో అన్నాడు పేతురుతో, లవెస్ట్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నావా. యోహాను సువార్త చాలా పర్సనల్. మీరు నన్ను ప్రేమించుచున్నారా అని యేసుప్రభు అడగలేదు. 7 మంది శిష్యులు చేపలు పట్టేవారిని అందరిని కలెక్టివ్ కలిసేసి ఒకేసారి అడగదాంలే అని. సీమోను కుమారుడైన పేతురు, ఇట్స్ మోస్ట్ పర్సనల్, ఎండియరింగ్, పవర్ఫుల్, పెనట్రేటింగ్, పెనాకిల్ గాస్పల్. నతానియేలును ప్రభు ఇలాగే అన్నాడు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూసినానంటే ఆయన అనుకున్నాడు, ఆహా చెట్టు కింద ఉన్నప్పుడే నన్ను చూసినాడంటే ఈయన ఎవరో గొప్పోడో ఉండాలి కదా నాకంటే. కనుక చాలా వ్యక్తిగతంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? మిగతా వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా? మిగతా 6 మంది శిష్యులు ఉన్నారు కదా అక్కడ 21 అధ్యాయం చేపలు పట్టే దగ్గర సముద్ర తీరాన. వాళ్ళ ప్రేమ యేసు ప్రభుకి అవసరం లేదా? ఎవరు ప్రేమిస్తారు వారు ప్రాణం పెడతారు. మనలాంటి ప్రేమ కాదు. ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ, ఐ హేట్ యూ అంటే ఐ టు, ఐ డివోర్స్ యూ ఐ టు, ఐ రిజెక్ట్ యూ ఐ టు. ఇది మనలాంటిది కాదు యేసు ప్రభుది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక పరలోకంలోనే ఉండిపోయాను అని రాస్తే బైబిల్ మనకు అవసరం లేదు. ఇది మిగతా కథల పుస్తకంలో లాంటిది ఒకటి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించినాడు. అదే దేవుని ప్రేమ. లవ్ ఆల్వేస్ సాక్రిఫైజెస్ లైఫ్. ఇంకోసారి చెప్పనా, ప్రేమ ఎప్పుడు ప్రాణాన్ని పణంగా పెడుతుంది. దట్స్ ట్రూ లవ్. అదే నిజమైన ప్రేమ. అంతకు మించిన ప్రేమ ఈ భూమి మీద ఎక్కడ మనకు కనిపించదు. ఆ ప్రేమ వలయం చేత బంధించబడిన వారు యోహాను సువార్తలో మనకి ఇదిమిద్దంగా కనిపిస్తున్నారు. అలాంటి దాంట్లో ఒక కుటుంబము బేతనీయలో మనకు కనిపిస్తుంది. బేతనీయ అంటే హౌస్ ఆఫ్ పవర్టీ, పేద ఇల్లు. ఈ పేరు చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. ఎందుకంటే అందరూ రిచ్గా ఉండాలనుకుంటారు, కానీ పేరులో రిచ్గా అన్నా ఉండాలి, జీవితంలో లేకపోయినా అనుకుంటారు. కానీ యేసు ప్రభు వారు ఈ ఊరిని ఎంత ప్రేమించినాడంటే దాదాపు 3-4 సార్లు ఇక్కడ వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తాం. మీరు ఊహించండి, ఒక 90 ఇళ్ళుండే ఒక ఊరు, మీలాంటి ఫ్లాట్లు, స్లాబులు ఇవన్నీ లేని స్థలం. అది రైల్వే ట్రాక్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, గోదావరి చిన్న కాలువ, పెద్ద కాలువ, ఎడమ కాలువ, కుడి కాలువ లేదు, ధవళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, అరటి తోటలు లేవు, తర్వాత సోయాగాలు ఒలగబోసే పచ్చటి పచ్చ తోరణం లాంటి వరి పొలాలు లేవు. అది ఎండిపోయిన ఎడారి ప్రాంతం. దాంట్లో మంటితో కట్టుకున్న మిద్దెలు. ఆ మిద్దెల్లో సామాన్యమైన 3 వ్యక్తులు వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వచ్చిన. ఇది పవర్టీని తెలుపటానికి ట్రూ రిప్లికా. పేదరికాన్ని తెలుపటానికి ఇంతకంటే ఇంకెక్కువ చెప్పనాల్సిన అవసరం లేదనుకుంటా.
కనుక సంఘం కూడా లోకం దృష్టిలో ఎలా కనిపిస్తుందంటే ద చర్చ్ లుక్స్ టు బి మోర్ పవర్టీ స్టికన్ దాన్ ప్రాస్పరిటీ హెల్డ్. సంఘం లోకం చూసినప్పుడు వాళ్ళ తాటాకల్లో వేసినారు ఊరికి బయట, అదే కదా. సంచి తగిలేసుకొని పోతుంటారులే ఊర్లో నుండి నిరాకరించబడిన వాళ్ళంతా వాళ్ళే కదా. ద చర్చ్ లుక్స్ టు బి మోర్ అగ్లీ, మోర్ అన్ప్లెజెంట్, మోర్ రిడిక్యులస్, more hating community of all the communities put together. లోకానికి సంఘము పేదదిగా, నిరాకరించబడిందిగా, తృణీకరించబడిందిగా, ఎన్నికలేందిగా కనిపిస్తూనే ఉంది. ఇట్స్ ట్రూ ఇన్ ద బిబ్లికల్ సెంచురీస్, ఇట్స్ ట్రూ ఇన్ ద ప్రజెంట్ సెంచురీస్. బైబిల్ దినాల్లో ఇది ఎంత వాస్తవం, ఈ దినాల్లో కూడా అంతే వాస్తవం. అయితే ద హాల్ మార్క్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్. సంఘానికి పరాకాష్ఠ ఏంటంటే ఆ సంఘములో ఎవరున్నారంటే క్రీస్తు. ఆ క్రీస్తు అనంతమైన ఐశ్వర్యం కలిగిన వాడు, అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అంట. ఆయన ద్వారా పొందిన ఆశీర్వాదం, ఐశ్వర్యం ఎవరు ఎన్నడు ఎప్పుడు లెక్కించలేనంతది. కనుక ఆయన ఉన్నాడు కనుక ఆయన ఉన్న సంఘము ఆత్మీయంగా ఆశీర్వాదకరమైనది. ఇల్లు చాలా పేదది. ఆ ఊర్లో చాలామంది సర్పంచ్ ఉండొచ్చు, జెడ్పీటీసీ మెంబర్ ఉండొచ్చు, ఎంపీటీసీ మెంబర్ ఉండొచ్చు, కౌన్సిలర్ ఉండొచ్చు, మున్సిపల్ కార్పొరేషను, తర్వాత రకరకాలైన ఆఫీసర్లు ఉండొచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూడం, కానీ పేద ఇంటికి వెళ్ళినట్టు చూస్తాం. కనుక ఈ ఊర్లో మనం చేరిన స్థలాలు చాలా గొప్పవాళ్ళు, గనులు, లోకమందు జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, రకరకాల మనుషులు ఉండొచ్చు. దేవుడు ఎందుకు అలాంటి వారిని ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకోలేదు, కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కువ మెజారిటీ ఎవరంటే అజ్ఞానులు, మెజారిటీ ఎవరంటే అందవిహీనమైన వారు, మెజారిటీ ఎవరంటే అమాయకులు, మీరు కాదు. మెజారిటీ ఎవరంటే సామాన్యమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే కొందరు జ్ఞానులు, కొందరు భక్తి కలిగిన వారు, కొందరు గొప్ప స్థానంలో ఉన్నవారు, కొందరు శ్రేష్టమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఆయన యొక్క సంఘం. కనుక ట్రూ రిప్లికా ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ప్యాట్రన్ ఈజ్ ఎ హౌస్ అట్ బేతనీ. బేతనీలో ఉన్న ఒక చిన్న ఇల్లు కొత్త నిబంధనలోని ఒక సంఘానికి ఒక చిరు ఉదాహరణ. అక్కడ 2 సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. ఇక్కడ కూడా సిస్టర్స్ డామినేషను. ఈ మాట నేను చెప్పేది అర్థమైంది. భవిష్యత్తు గోదావరి సంఘం అనుకుంటా, ఎందుకంటే సిస్టర్స్ ఎక్కువ ఉంటారు. కృష్ణా జిల్లా నుండి ఇట్లా పైకి వస్తే సిస్టర్స్ ఎక్కువ. ఆ వైపు రాయలసీమలో అట్లా ఉండరు, బ్రదర్స్ ఎక్కువ ఉంటారు, సిస్టర్స్ తక్కువ ఉంటారు. మరి పరలోక రాజ్యంలో ఎట్లుంటారో తెలియదు. కానీ నేను ఈ మాటలు చెప్తుంటే మీలో కొంతమంది అనుకుంటారు, ఏంటి బ్రదర్ మీరు ఎప్పుడు సిస్టర్స్ని గురించి చెప్తారు అని. కొంతమంది నాతో కూడా అంటారు, బ్రదర్ మీరు సిస్టర్స్ని గురించి చెప్తారు, మీరు ఫెమినిస్ట్ అని. ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, ఐఎమ్ ఎవాంజలిస్ట్. నేను స్త్రీవాదినేం కాదు, నేను స్వార్థికుణ్ణి. సిస్టర్స్ని గురించి ఎందుకు ఎక్కువ చెప్తామంటే మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళని తిడతాం. ఇష్టపడని వాళ్ళని తిడితే వాళ్ళు ఊర్నిస్తారా మనల్ని? సిస్టర్స్ అంటే ఎంతో అభిమానం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం. అందుకనే వాళ్ళని గురించి ఎక్కువ చెప్తుంటాం. బైబిల్ ప్రకారం కూడా వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడానికి నేను 5 కారణాలు ఉన్నాయి. మీకు వివరణ ఇస్తే మంచిది, ఇంకోసారి అనుకోరు అట్లా. మొదటి కారణం, ఇంత బైబిల్ చరిత్ర రావడానికి, మీటింగ్లు కలగటానికి ఒకే ఒక సిస్టర్ కారణం. రెండవది, యేసుప్రభు వారి భూమి మీదకి రావటానికి ఒకే సహోదరి కారణం. మూడవది, యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయనకు పరిచర్య చేసి మేలు పొందిన దాంట్లో సిస్టర్స్ ఎక్కువ. నాలుగవది, ఆయన సిలువ మోసుకుని వెళుతున్నప్పుడు బ్రదర్స్ ఎక్కడున్నారో తెలియదు, బహుశా మీ గోదావరి వైపు పరిగెత్తి వచ్చినారేమో. కానీ అక్కడ బైబిల్లో రాయబడింది, దూరం నుండి కొందరు స్త్రీలు ఆయన వెంబడించుచు ఏడ్చుచు ఆ సిలువను చూస్తూ వచ్చినారు. సిలువను వెంబడించింది సిస్టర్సే, సిలువ దగ్గరున్నది సిస్టర్సే. ఎన్ని కారణాలు చెప్పాం? 4 చెప్పానా? 5వ కారణం, యేసుప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన వెంటనే మొట్టమొదట కనిపించింది
ఇన్ని 5 బలమైన కారణాలను పెట్టుకొని సిస్టర్స్ గురించి చెప్పుకోండి ఉండమంటారా? అవసరం. ఇంకా మా భౌతికమైన కారణం ఏంటంటే, ఒక ఇంట్లో బ్రదరు పిల్లలు రక్షణ పడకపోయినా సిస్టర్ ఒక్కతే రక్షించబడితే ఆ ఇంట్లో బ్రదరు పిల్లలు రక్షణలోనికి వచ్చినట్లు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళని చాలామందిని నేను విన్నా. 1 సిస్టర్ హౌస్ వైఫ్ కెన్ చేంజ్ ద హోల్ హౌస్. ఇంటి మేకర్, హౌస్ మేకర్ కెన్ చేంజ్ ద హోల్ హౌస్. ఇంట్లో ఉన్న గృహిణి కుటుంబంలో రక్షణ లేని వారందరినీ మార్చగలదు. ఆమెకు అంత తలాంత ఉంది. రాత్రిపూట అందరిని నిద్రపోయినా లేచి మోకరించి కన్నీటితో కుటుంబాన్ని అంతటినీ ప్రవాహంలో తేలనీయగలదు. కానీ ఇంకొక రకంగా నేను ఎప్పుడు వినలేదు. నాకు చాలామంది బ్రదర్స్ పరిచయము. వాళ్ళు పెళ్ళైన తర్వాత రక్షించబడ్డారు, వారు భార్య పిల్లలు రక్షణ లేదు. అలాంటి వాడు నాకు పరిచయమైనప్పటి నుండి ఇప్పటిదాకా నేను అడుగుతుంటే ఎక్కడానికి కనిపిస్తే, ఏంటి బ్రదర్ సిస్టర్ పిల్లలు మందిరానికి వస్తారా అంటే, నేను రాకుండా చేస్తే చాలు బ్రదర్. ఇంకో మాటలో చెప్పాలంటే నన్నే రానిస్తే చాలు బ్రదర్, వాళ్ళు వచ్చే సంగతి వేరే విషయం. కానీ ఏ బ్రదర్ కూడా మొదట నేను రక్షించబడినాను, నన్ను బట్టి భార్య పిల్లలు రక్షణలోనికి వచ్చినారని సాక్ష్యం ఇచ్చింది నేను అంత ఎక్కువ వినలేదు అనుకుంటా. ఇంకెట్లు విన్నానంటే, బ్రదర్ సాక్ష్యం ఇచ్చేది, మొదట మా ఆవిడ రక్షించబడింది, ఆమె రక్షణ ద్వారా ఆమె ప్రార్థన చేస్తే ప్రభువు నన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు, తర్వాత పిల్లలు రక్షణలోనికి వచ్చినారు అనేది విన్నా. కనుక చరిత్ర కూడా ఏం చెప్తుందంటే, సిస్టర్స్ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మహిళా పార్లమెంట్ అని జరుగుతుంది 3 రోజులు, ఈ రోజు నుండి ఆదివారం దాకా. లోకములో స్త్రీ శక్తి గొప్పదో కాదో తెలియదు, కానీ బైబిల్లో స్త్రీ శక్తి సమ్మోహన శక్తి, ఆత్మీయ శక్తి, ఆచరించడానికి అనువైన శక్తి, ఆదరింపుకు మారు పేరు. అందుకని 12వ అధ్యాయంలో ఉన్న బేతనీలో 2 సిస్టర్స్ కనిపిస్తున్నారు, ఒక బ్రదర్ కనిపిస్తున్నాడు. మొదట రక్షించబడింది బ్రదరా సిస్టరా? ఇక్కడ కూడా మొదటి సిస్టర్సే రక్షించబడ్డారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినారో పాపం లాజరు కొరకు. ఆ తర్వాత లాజరు రక్షణలోనికి వచ్చినాడు. సరే, అందరు రక్షించబడినదే దేవుని యొక్క సంఘం. ఇక్కడ ఈ 3 వ్యక్తులు సంఘంలో ఉన్న 3 రకాలైన ప్రజలను జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఆ 3 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి వ్యక్తి యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. జాన్ చాప్టర్ 12 verse 2. మార్త ఉపచారము చేసెను. కనుక మొదట మనకి ఎవరు కనిపిస్తున్నారంటే మార్త కనిపిస్తుంది. ఈ ఉపచారము చేసెను. సంఘంలో ఉపచారం చేసేవాళ్ళు అవసరం. వర్కింగ్ బిలీవర్, పని చేసే విశ్వాసి. ఏం పని చేయాలా, ఎలాగ చేయాలా? మనకి ఇష్టమైన పని ఇష్టమైన పద్ధతిలో చేయడం ప్రభువు అంగీకరించేది కాదు. ప్రభు పని ప్రభువుకి ఇష్టమైన పద్ధతిలో చేయడం చాలా ప్రాముఖ్యం. కనుక వర్క్, ఒక పని చాలా అవసరం. దేవుడు భూమి మీద ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరినైనా అంటే రక్షించబడిన తర్వాత ఎంత బలహీనలనైనా వాడుకుంటాడు, ఎంత అమాయకులనైనా వాడుకుంటాడు, ఎంత అజ్ఞానులనైనా వాడుకుంటాడు, ఎంత అందవిహీనంగా ఉన్నా వాడుకుంటాడు, ఎంత అనారోగ్యంగా ఉన్నా వాడుకుంటాడు. ఒకే ఒక గుంపును దేవుడు వాడుకోలేడు. ఇంకోసారి చెప్పనా, దేవుడు ఒకే ఒక గుంపును దేవుడు వాడుకోలేడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇది చాలా అవసరం. చాలామంది ఆ గుంపులోనికి వచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ గుంపు ఎవరంటే సోమరులు. ఎంత తెలివిలేనోడైనా, ఎంత అందవిహీనంగా ఉన్నా, ఎంత చేతగానోడైనా, ఎంత అజ్ఞానైనా, ఎంత అమాయకుడైనా, ఎంత అందవిహీనంగా ఉన్నా, ఎంత అంధత్వములో ఉన్నా గాడ్ కెన్ యూజ్. కానీ గాడ్ కెన్ నెవర్ యూజెస్ లగర్డ్. దేవుడు ఏనాడు సోమరిని వాడుకోలేడు. అందుకనే సామెతలు 6:6 చెప్పబడింది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఏంటి చీమల యొద్దకు? ఏదైనా సోమరి సింహం దగ్గరికి వెళ్ళుము, నేర్చుకోరా నాయన అంటే నేర్చుకుంటాడేమో.
అంటే సోమరోడు ఎక్కడి దాకా తరమగాడంటే చీమల యుద్ధకు వెళ్ళటానికి కూడా తరమగాడు. ఈజ్ నాట్ ఫిట్ ఈవెన్ టు విజిట్ ద యాంట్. యాంట్ ఈస్ ద మోస్ట్ స్మాలెస్ట్ ఎనిమల్ లివింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద కనబడే జంతువుల్లో చాలా చిన్న జంతువు ఏదంటే చీమ. దిస్ లగ్గడ్, ఈ సోమరి ఎలాంటి వాడంటే ఈయన సింహం దగ్గరికి వెళ్ళమంటలే, కోతి దగ్గరికి వెళ్ళమంటలే, కుక్క దగ్గరికి వెళ్ళమంటలే, గాడి దగ్గరికి వెళ్ళమంటలే, గుర్రం దగ్గరికి వెళ్ళమంటలే, పక్షురాజు దగ్గరికి వెళ్ళమంటలే, ఇంకా ఎద్దు దగ్గరికి వెళ్ళమనలేదు, ఆవు దగ్గరికి వెళ్ళమనలేదు, వీటి దగ్గరికి ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదు. ఈ రాసిన మాటలు సామెతలు రాసిన మాటలు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన సొలొమోను. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, సోమరి, యు ఆర్ ఈవెన్ నాట్ ఫిట్ టు విజిట్ యాంట్, బట్ ఐ రిక్వెస్ట్ యూ, ఐ బిసీచ్ యూ, ఐ ప్లీడ్ విత్ యూ, ఐ సపోర్ట్ యూ టు విజిట్ యాంట్. సోమరి, చీమల యుద్ధకు వెళ్ళు. వెళ్ళు అంటే వెళ్తాడా వెళ్ళడా? ఓసారి ఇలాంటి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారంట. ఏమని? ఎవరు సోమరిపోతులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా ఈ ఊర్లో. రకరకాల మనుషులందరూ వచ్చినారు, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉండేది. వచ్చి అంతా కూర్చున్నారంట. కలెక్టర్ లాంటి వాడిని ఆహ్వానించినారు. ఇప్పుడు సోమరితనంలో మొట్టమొదటి ప్రైజ్ పలానా వాళ్ళకి ఇవ్వబోతున్నాం అని ఎవరో, ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ద స్లగ్గర్డ్ గోస్ టు ఎక్స్ అని ఇక్కడ అనౌన్స్ చేసినారు. అని చేస్తే ఎక్స్ ఎక్కడ వెనక్కి కూర్చొని ఉన్నాడంట. పక్కన YZ అన్నారంట, రే నీ పేరు పిలుస్తున్నారా, వెళ్ళి నీకు వచ్చే ప్రజెంటేషన్ గిఫ్ట్ తీసుకొని రాపో అంటే, అంత ఓపిక లేదురా, నువ్వే తీసుకురాపో నాది. దట్ ఈస్ కాల్డ్ సోమర్తనం. మీరు సోమర్తనంకి ప్రేమకి తేడా తెలుసుకోండి. మామగారు నేను కూర్చుని దగ్గరికి అన్నం తీసుకొని వచ్చి ఇస్తారండి, ఎంత ప్రేమ. నా వారంకి ఒకసారి, నెలకు ఒకసారి జరిగితే, ప్రతిరోజు జరిగితే దట్స్ నాట్ లవ్, దట్ ఈస్ సోమర్తనం. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇంకా కట్టంగా చెప్తా రేపు. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమ, మా నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ. నేను ఎక్కడుంటే అక్కడికి అన్నీ నా చుట్టూ తిరుగుతుంటారు, అన్నం పట్టుకొని నా చుట్టూ తినమ్మా 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 తినమ్మా. నీ బర్త్డే రోజు అలాగ తిరిగితే, నీ పెళ్లి రోజు అలాగ తిరిగితే, నువ్వు పాస్ అయినప్పుడు అలాగ తిరిగితే, ఎంసెట్ సీట్ వచ్చినప్పుడు అలాగ తిరిగితే, దట్స్ కాల్డ్ లవ్. ప్రతిరోజు నీ చుట్టూ అలాగ తిరుగుతున్నారంటే దట్స్ కాల్డ్ సోమరితనం. నీకు, మీ అమ్మగారు నాన్నగారికి కాదు. గాడ్ మానిటర్స్ దిస్. దేవుడు CCTVలు పెట్టింటాడు మీ ఇంట్లో. ఓహో, ఈ ఇంట్లో సోమరిపోతులు ఉన్నారా, ఐ కెనాట్ యూజ్ ఎనీబడి. డాక్టర్ల ప్రభా వాళ్ళంతా ఇంజనీర్లు ప్రభా, సోమరిపోతు డాక్టర్ ఎట్లయితాడు? సోమరిపోతు ఇంజనీర్ ఎట్లయితాడు? సోమరిపోతులు తిరగటానికి ఇప్పుడు 2 lanes 4 lanes చేస్తున్న రోడ్లు. ఎందుకంటే అంటే తిరిగే వాళ్ళంతా వాళ్ళని నేను చెప్పట్లేదు, మళ్ళీ మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి. ఎంతో పని మీద తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. పని లేకుండా తిరిగేవాడు, గాడ్ కెన్ నెవర్ యూజ్ సచ్ ఎ పర్సన్. దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకోలేడు. కనుక దేవుడు వాడుకోవాలంటే పని చేయడానికి ఇష్టపడేవాడు ఉండాల. మార్త ఉపచారం చేసాను అంటే మందిరంలో దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఎ సోమరి. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇదంతా ఎందుకు తీసుకొని వచ్చినామంటే, మందిరంలో సోమరిపోతకు స్థలమే లేదు. మందిరంలోనే లేకపోతే ఇంట్లో ఎలాగుంటుంది? ఇంట్లో లేకపోతే కాలేజీలో ఎలాగుంటుంది? స్కూల్లో ఎలాగుంటుంది? ఇప్పుడు కొంతమంది సోమరిపోతులు ఇక్కడ కూర్చున్నారు, మీకు అర్థమై ఉంటుంది. మిమ్మల్ని మీ నాన్నగారు, మీ అమ్మగారు, ఇరుగు పొరుగు సేవకులు, బోధకులు అలాగ చూసుకుంటున్నారేమో బాగానే. కానీ నువ్వెవరో తెలుసా? దేవుని చేత వాడబడలేనంత దుర్మార్గుడివి. అంతకంటే నీచుడు ఇంకెవరైనా ఉంటారా? నీకు అందం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, నీకు ధనరాశులన్నీ అన్నీ ఇష్టమైనవన్నీ నీ దగ్గర అందుబాటులో ఉండొచ్చు, బట్ గాడ్ కెన్ నెవర్ యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకోలేడు. నువ్వు చదువు రాకపోయినా దేవుడు వాడుకుంటాడు, కానీ సోమరిపోతును వాడుకోలేడు. అంటే వాళ్ళు ఏమి ఇంట్లో దమిడి పని చేయరు, పైసా ఆదాయం లేదు. వాడు కూర్చుని దగ్గరికి అన్నము, కూర్చుని దగ్గరికే బట్టలు, కూర్చుని దగ్గరికే షూ, కూర్చుని దగ్గరికే వాచ్, వీటన్నిటికి పైపెచ్చు మళ్ళీ పాకెట్ మనీ. ఎందుకంటే సోమరితనానికి. ఒకే కొడుకు కదమ్మా, ఒకే కూతురు కదమ్మా, బాగా చూసుకోవాలి కదమ్మా. ఎవరిని చూసుకుంటున్నావు? సోమరిని. ఇంట్లో సోమరు లేరు, బేతనీలో సోమరు లేరు, దేవుని సంఘంలో సోమరులు ఉండటానికి వీలు లేదు. ఇక్కడ మార్త పరిచర్య ఉపచారము చేశాను. ఉపచారం అంటే అర్థం ఏంటి? బైబిల్ ఇలాంటి ఉపచారం చేసిన వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తున్నారు. వారు ఆత్మీయమైన విధానంలో ముందుకెళ్ళేవారు. ఉపచారము ఎవరికి చేయవలసింది, ఎక్కడ చేయవలసింది, ఎట్లా చేయవలసింది, ఎంత చేయవలసింది, ఎలాగ చేయవలసింది తెలిసిన వారే ఉపచారకులు.
మనం చేస్తుంటాం, ఏది చేయకూడదు అది చేస్తుంటాం, ఏది చేయాలో అది చేయం. నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి అర్థమవుతుంటాయి అనుకుంటా. అన్నం వడ్డించమన్నప్పుడు నీళ్ళు తీసుకొని వస్తాం, నీళ్ళు వడ్డించమన్నప్పుడు రసం చేస్తాం, రసం వడ్డించమన్నప్పుడు పెరగ తీసుకొని వస్తాం. ఇవన్నీ వడ్డించిన తర్వాత ఒకేసారి ఆకలి బకెట్ తీసుకొని వస్తాం వడ్డించిన వెంటనే. ఎందుకంటే మనకి ఎలాగో కామన్ సెన్స్ పనిచేయదు కదా, ఉంటేగా. కానీ దేవుడు ఇచ్చినాడు, దాన్ని మనం వాడుకోవట్లేదు. దేవుని మందిరం వర్ధిల్లాలంటే మందిరంలో వర్కింగ్ బిలీవర్స్, పని చేసే వాళ్ళు ఉండాలి. కొంతమంది ఎప్పుడు పని చేస్తారంటే సేవకురాలు ఉన్నప్పుడు చాలా పని చేసినట్లా బిల్టప్ ఇస్తారు. వాళ్ళు లేరనుకో అస్సలు వాళ్ళు వడ్డించుకోరు. నువ్వు ఇలాగ చేయడం అనేది వాక్యానుసారం కాదు. బైబిల్లో రాయబడింది, మనుషులకు తగినట్లు కాక ప్రభువుకు తగినట్లు సేవ చేయి. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నువ్వు బాగా చేస్తున్నావు అని సేవకుడు వాడుకోవచ్చు, సేవకురాలు వాడుకోవచ్చు. కానీ ప్రభు వాడుకోవాలి కదా, ప్రభు బహుమానం ఇవ్వాలి కదా, ప్రభువు నిన్ను ఆశీర్వదించాలి కదా. ప్రభు వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించేనా అని ఉంది కదా. లేక నీకు ప్రభు కావాలంటే, బహుమానం కావాలంటే, ప్రభుత్వం మెప్పు కావాలంటే, ప్రభుత్వ ఘనత కావాలంటే, సోమర్థనం ఎప్పుడు ప్రభు యొక్క ఘనతను తీసుకురాలేదు. మీలో చాలామందికి పరిచయం మత్తయి సువార్తలో ఒక ఉపమానం ఉంది. ఒక వ్యక్తి తన దాసులను పిలిచి వారికి అవసరమైన వారి సామర్థ్యం కొలిది వారికి ఇచ్చేసి దేశాంతరం అయ్యాడు. వచ్చిన తర్వాత వాళ్ళు మొదటి వాడిని పిలిచినాడు, ఎన్ని ఇచ్చినావు? 10 ఇచ్చేసానండి, 10 సంపాదించేసానండి. రెండో వాడిని పిలిచినాడు, 5 ఇచ్చినారు, 5 సంపాదించి. మూడో వాడిని పిలిచినాడు, 1 ఇచ్చినారు కదండి, మీరు చాలా కట్టినవు అని వెళ్ళి తీసుకెళ్ళి గొయ్యదవి దాంట్లో పాతి పెట్టేసి వచ్చేసాను, సీల్ చేసి, కావాలంటే వెళ్ళి తీసుకొని వస్తాను అంటే యేసుప్రభు అక్కడ అన్నాడు, సోమర్థనం ఒకటే రాదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏంటంటే thou wicked and slothful servant. He is a servant but wicked because of the slothfulness. సోమర్థనాన్ని బట్టి ఏమొచ్చింది? చెడ్డతనం వచ్చింది. సోమర్థనం ఒకటే ఉండదు, చెడ్డతనం సోమర్థనం పనిచేస్తుంది. అదే పైన సంబోధించేటప్పుడు, మంచివాని సంబోధించేటప్పుడు బడా నమ్మకమైన, ఫెయిత్ఫుల్ అండ్ గుడ్. ఫెయిత్ఫుల్నెస్ ఎప్పుడు దేంతో పాటు వస్తుంది? మంచితో పాటు వస్తుంది. మంచి ఎప్పుడు దేంతో పాటు వస్తుంది? నమ్మకంతో పాటు వస్తుంది. కనుక దేవునింట్లో పనిచేసేవారిని దేవుడు ఇలాంటి వారుగా తీర్చాలని కోరుతున్నాడు. ఎలాంటి వారు? మనం దేవుని యొక్క అంగీకారంలోనికి తీసుకురాబడిన వారుగా ఉండాలని దేవుని యొక్క అభిలాష. కనుక మొదటి గుంపు ఎవరంటే వర్కింగ్ బిలీవర్స్, పనిచేసేవారు. ప్రభువా నేను సోమరిగా కాకుండా, సోమరిలో చెడుతనం కూడా ఉంది, దానికి ఎవరు మంచి చేయలేము. మన దారిన మనం వస్తున్నాం, మన దారిన మనం కూర్చుంటాం, మన దారిన మనం వెళుతుంటాం, ఎవరికి ఏం చేయలేం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ చేయాలనుకుంటే అక్కడ ఏం పని ఉండదు. అక్కడ మనం చేసేది ఏమీ లేదు, ఉపచారం అంతా ఇక్కడే చేయవలసింది. రెండో గుంపు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను 12:3, జాన్ చాప్టర్ 12:3. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో మరియ పాదముల దగ్గర ఉంది. మరియా అంటే బిట్టర్, చేదు అని అర్థం. మారా అనే పదంలో నుండి వచ్చింది మరియా అనేది. మారా 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 బై మరియా అయింది. కోకెండ కాకినాడ అయినట్టు మారా మారా బై మరియా అయింది. పేరేమో చేదు కానీ జీవితమేమో మధురం. పేరేమో చేదు, అనుభవాలేమో చేదు, కానీ ఆమె జీవితమేమో అనేకులకు అత్తరు వాసన. కనుక పేరులోనే వాట్ ఈజ్ ఇన్ ద నేమ్. కొంతమంది పేరులోనే సమస్తం ఉందని అనుకుంటారు. వాట్ ఈజ్ ఇన్ ద నేమ్? నథింగ్. మంచి ఆకర్షణీయమైన పేరు ఉండడం మంచిదే, ఆకర్షణీయమైన పేరు లేదనుకో, ఆకర్షణీయమైన జీవితం ఉంటే ఇంకా మంచిది, ఆత్మీయ జీవితం ఉంటే ఇంకా మంచిది. ఈ మరియా మనకు 3 సందర్భాల్లో కనిపిస్తుంది. లూకా సువార్త 9వ అధ్యాయం ఆఖరి వచనాల్లో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఈ 3 సందర్భాల్లో ఆమె స్థలం ఏంటంటే యేసు పాదములు. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఒక సామాన్యమైన అకేషను, యేసు పాదాల దగ్గర ఆమె కూర్చునింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో తమ్ముడు చనిపోయినాడు, ఇంట్లో మారణం వచ్చింది అనుకో, యేసుప్రభు వచ్చినాడని మనకు ఎవరైనా చెప్పినారు అనుకోండి,
మనం వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటామా? లూకా సువార్త 9వ అధ్యాయం ప్రకారం అయితే ఏం పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు యేసుప్రభు వస్తే ఖచ్చితంగా పాదాల దగ్గర అందరూ కూర్చుంటారు, బహుశా పోటీ పడతారు అనుకుంటా. కానీ మన ఇంట్లో జరగకూడదు జరిగింది. లూకా యోహాను సువార్త 11వ అధ్యాయం ప్రకారం మరణం వచ్చింది, అప్పుడు యేసుప్రభు వచ్చినారని చెప్పినారు. చెప్తే మనం వెళ్ళి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంటామా? ఎక్కడ కూర్చుంటాం మరి? ఎవరు చనిపోయినారో వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని ఉంటాం కాదంటారా? కానీ ఆమె అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుప్రభు పాదాలు అంటే ద సారోయెస్ట్ మూమెంట్స్ ఆర్ ఆల్సో సెంటర్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్. తన యొక్క చాలా విషాదకరమైన సందర్భంలో కూడా పాదాల దగ్గర కూర్చునింది. తర్వాత 12వ అధ్యాయంలో వాళ్ళ తమ్ముడు తిరిగి లేచినాడు, వాళ్ళ బ్రదర్ తిరిగి లేచినాడు, పునరుత్థానయ్యాడు, 4 రోజుల తర్వాత బయటకు వచ్చినాడు. అలాంటి సందర్భంలో వచ్చి యేసు పాదాల దగ్గర ఎవరైనా కూర్చుంటారా? మనం పెళ్లి రోజు బైబిల్ చదువుతారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా. వాళ్ళ అమ్మగారు నాన్నగారు నాకు తెలిసి చదవరు అనుకుంటా, అంత టైం ఉండదు వాళ్ళకి. ఇరుగు పొరుగు ఏర్పాట్లు చేసేవాళ్ళకి అంత టైం ఉండదు, ఎందుకంటే అకేషన్, రాత్రిపూట నిద్ర బట్టి ఉండదు, ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ జాయ్ని బట్టి. ఉదయం పెళ్ళి సంబరాల్లో ఎవరు వచ్చినారు వాళ్ళు వీళ్ళు ఫోను అంతా మోగుతూనే ఉంటుంది. ఇంకా చదవడమా? వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని కలిసి ఒక వారం తర్వాత చదవడంలే, 7 అధ్యాయాలే కదా. మనకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ కలిగింది అనుకో, ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పేపర్లో అంతా నీ ఫోటో వేసినారు, ఆ రోజు మోకరించి ప్రభువా అని ఆ రోజు పోర్షన్ చదివేవాళ్ళు ఇక్కడ ఎవరుంటారు? ఉన్నారా ఎవరన్నా? లేరు. ఎందుకని? మనకి ఎవరికి అలాంటి ఫస్ట్ ర్యాంక్ రాలేదని. మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి బైబిల్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకు కష్టం, ఎందుకంటే ఇంత వచ్చి ఉంటుంది. ద సారోయెస్ట్ మూమెంట్ సెంటర్ అరౌండ్ ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్, ద స్వీటెస్ట్ మూమెంట్ ఈజ్ ఆల్సో సెంటర్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్. మరే తన జీవితంలో విషాదకరమైన డెత్ ఈజ్ ద మోస్ట్ సారోయెస్ట్ థింగ్, మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. మరణం చాలా బాధకరమైంది, అప్పుడు పాదాల దగ్గర ఉంది. తిరిగి పునరుత్థానం, రిజరెక్షన్ ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ అకేషన్. పునరుత్థానం చాలా సంతోషమైనది, అప్పుడు యేసు పాదాల దగ్గరే ఉంది. సాధారణంగా మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు తమ్ముని చేయబట్టుకొని తిరుగుతుంటారు, ఎందుకంటే తమ్ముని చూసేవాళ్ళు ఆయన చూడుకుని మొదట నన్ను చూడాలని. వాళ్ళ తమ్ముడు చూడటానికి వచ్చిన, అక్క మీ తమ్ముడేనా? నేను ఎవరో అనుకునేంటి అక్క, మీ చీర బాగుంది. ఎక్కడ తెచ్చారు? ఇక్కడ తెచ్చారా? రాజమండ్రిలో తెచ్చారా? కాదు, అక్కడ. ఏ ఊరబ్బా అది? ఏ ఊరమ్మా? గోదావరిలో ఉందే, ఉప్పాడేనా? అక్కడ హోల్సేల్లో ఇచ్చినారు, మాకు తెలిసిన వాళ్ళండి, అందుకే తెచ్చిన. వీ వాంట్ మోర్ ఎగ్జిబిషన్ దాన్ ఎక్స్పీరియన్స్. మనకు అనుభవం కంటే ఎగ్జిబిషన్ ఎక్కువ కావాలి, ఎందుకంటే టికెట్ లేదు కదా. మరి అలాగ అనుకోలేదు. యేసుప్రభు పాదాల దగ్గరే కూర్చుండి ఆయన మాటలు వినటానికి ఇష్టపడుతుంది. వర్షిపింగ్ బిలీవర్స్, ఆరాధించే విశ్వాసులు ప్రభుకి ఈ దినాల్లో కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళు ఆరాధించినారు. అది బహుశా నాకు తెలిసి చాలా కష్టం. దావీదు అన్నాడు, నిత్యము నేను యెహోవాని కీర్తించేదను. అనుదినం కీర్తిస్తారు. ఫెయిల్ అయితే, సీట్ రాకపోతే, జ్వరం వస్తే, బాధ వస్తే, ఇబ్బందులు వస్తే, అన్నీ బాగున్నప్పుడైతే ఓకే, కొద్దిసేపు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటా. కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్ ఎగురుకొట్టే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళ ఇళ్లలో. ఎట్లా ఎగురుకొడదామని వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇవన్నీ మీరు వేసే జిమ్మిక్కులు ఎత్తులు మీరు అనుకుంటున్నారు, దేవుడికి ఏం తెలుసు అంటారు. దేవుడు మీలాంటి వాళ్ళని ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ని చూశాడు, అంతేనా? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎంతోమందిని చూశాడు. ఇప్పుడు 6 బిలియన్ల ప్రజలను ఆయన చూస్తున్నాడు. నువ్వంతా దారిన పోయేద్దా? యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. కాకపోతే కృపను బట్టి అనిపిస్తుంది. ఏమి చదువుల వాళ్ళు, కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు అదే రకరకాలుగా మాట్లాడు. గాడ్ అంటే వాళ్ళకి చీపు. ఈ మధ్యలో ఒక ప్రొఫెసర్ అన్నాడు, ఏదో ఒక మీటింగ్తో మాట్లాడుతూ ఆయన అన్నాడంట, నాకు తెలియదు, నేను మీటింగ్కి వెళ్ళలేదు, వెళ్ళింటే మాత్రం ఆయన నిలబెట్టింట. ఆయన అన్నాడంట, బైబిల్తో నేను చాలా విషయాల్లో నేను ఏకీభవించట్లేదు అని అన్నాడంట. నేను ఆ మీటింగ్కి వెళ్ళింటే ఖచ్చితంగా ఆయన నిలబెట్టింట. హూ ఆర్ యూ టు కోయిన్సైడ్ సింక్రనైజ్ విత్ ద బైబిల్? నువ్వు బైబిల్తో నిలబెట్టడానికి అసలు నువ్వెవరు? దాన్ని పోయేద్దా? నలుగురిలో నా గుంపులో గో. హూ ఆర్ యూ? బైబిల్ వయసు నీకు లేదు, ఉందా? బైబిల్ రాయబడిన, తర్జుమా చేయబడిన అన్ని భాషలు అన్ని నీకు అసలు రావు. బైబిల్ వయసు మామూలు మనిషిని వయసు అనుకోండి, 6000 సంవత్సరాల మానవ చరిత్ర అనుకోండి, ఉంది. అంత ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారా? నువ్వెవరయ్యా? అసలు నేను మానవుడు దేవుడు కనుక పిలుస్తున్నాడు, మనలాంటి వాళ్ళు అయితే పిలవము. ఆయన పోలికలో చేశాడు గనక, ఆయన ఊపిరి ఊదాడు గనక మనిషిని విషయం ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు కనుక దేవుడికి కావాల్సింది రెండవ రకం ఏంటంటే ఆరాధికులు. మూడో రకం చూసి ముగిస్తాం. 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారం చేసెను,
లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు. లాజరు ఇప్పుడు ఇంతకుముందంతా లేడు, ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. ఇస్ ఎ విట్నెసింగ్ బిలీవర్, సాక్ష్యం ఇచ్చేవాడు. ఆయనతో ఉండడం సంఘములో ప్రాముఖ్యమైనది. ఎవరితోనో, సేవకుడితో, సేవకురాలతో, ఇరుగు పొరుగు వారితో ఉండడం కంటే మొదటి ప్రాముఖ్యం ఏంటంటే ఆయనతో. అవర్ లైఫ్, అవర్ చర్చ్ స్టార్ట్స్ విత్ ఆయనతో. ఆయనతో కూడా ఉండెను. ఆయనతో లేకుండా ఎంతమందితో ఉన్నా వేస్టే. ఆయనతో ఉండి మిగతా వాళ్ళతో ఉండకపోయినా పర్వాలేదు. ఆయనతో ఉన్న తర్వాత మిగతా వాళ్ళతో ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది అంటారు, నేను దేవుడితో బాగున్నాను, మనుషులతో నాకేం పని. ఏ పర్సన్ హూ ఈజ్ రైట్ విత్ గాడ్ విల్ బి రైట్ విత్ ఆల్. దేవుడితో బాగున్నాడు, అందరితో బాగుంటాడు. మిగతా వాళ్ళతో బాగలేడంటే అర్థం ఏంటంటే ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్. బికాజ్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్, యు ఆర్ నాట్ రైట్ విత్ పీపుల్. దేవునితో నువ్వు బాగలేవు కనుక మనుషులతో కూడా నువ్వు బాగుండవు. కానీ నువ్వు లాజిక్ తెలుసుకున్నావు కదా, అంత ఇంత జ్ఞానం, ఇడిముడికి జ్ఞానం ఉంది కదా, కనుక నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి ఏం చెప్తున్నావు అంటే, నేను దేవుడితో బాగున్నాను, మనుషులతో నాకేమి. ఈ లాజరు మృతుల్లో నుండి లేపబడ్డాడు. మనందరికి బాగా పరిచయం కదా. చనిపోయాడు, పాత పెట్టబడ్డాడు. 3 రోజులు అయిపోయింది. ఇంక 4వ రోజు బయలుదేరి యేసుప్రభు వారి శిష్యులు అంటుంటే, యేసుప్రభు అన్నాడు, లాజరు నిద్రపోతున్నాడు, మనం వెళ్ళి లేపదాం. లాజరు యేసుప్రభుకి ఎవరంట? మన స్నేహితుడైన లాజరు. లాజర్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈయన పాపుల స్నేహితుడు, ఆయనకి పేరే పెట్టారు. అందుకనే మన స్నేహితుడైన లాజరు, ఆల్ సిన్నర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడున్న పాపులందరూ, దేశంలో ప్రపంచంలో ఉన్న పాపులందరూ యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు? స్నేహితులు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. కనుక యేసు ప్రభు ఏమంటున్నాడు? వెళ్ళి లేపదామంటున్నాడు. మిగతా శిష్యులు ఏమనుకున్నారు? నిద్రపోతే లేపొచ్చు కానీ చచ్చితే అలాగే లేపుతామా అని. చనిపోవడమే నిద్ర అనేది యేసు ప్రభు మాట్లాడుతున్నాడని వారు గుర్తించలేకపోయారు. 4 రోజుల తర్వాతే ఎందుకు లేపాడు? ఎందుకంటే ఆ యెరూషలేము మున్సిపాలిటీలోకి వస్తుంది ఇది బేతనియా అనే ఊరు కూడా. అక్కడ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే సచ్చిన రోజే ఇవ్వరు, చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తారేమో అని వాళ్ళకి అనుమానం. ఎందుకంటే యేసుప్రభు వారు 3వ దినాన్ని లేకపోతున్నాడు కదా, కనుక ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటారేమో అని 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ మున్సిపాలిటీలో. ఆ డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్తే పలానా ఆయన చనిపోయినాడు అని అర్థం. చూడు లోకం ఎంత దాకా వచ్చిందంటే చచ్చిన దినానికి కూడా డెత్ సర్టిఫికెట్ వచ్చింది. దానికి కూడా సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ అంటే బాగుంది, ఏదో బతికినాడు, జీవిస్తున్నాడు, భూమి మీద ఉపయోగపడతాడేమో, కనుక సర్టిఫికేట్ అంటే బాగుంది. కానీ చనిపోయిన దానికి కూడా సర్టిఫికేట్ అవసరం. మన ఆయన చనిపోయాడే అంటే చనిపోయినాడనే రుజువు సర్టిఫికేట్ తీసుకురాపో. అలాగే సర్టిఫికేట్ వాళ్ళు తీసుకొని వచ్చినారు, ఇంకా చనిపోయినాడు అంతా తెలిసిపోయింది. లాజరస్ వాజ్ డెడ్, స్టింకింగ్ ఇన్ ద సెపల్కర్. వాట్ వాజ్ ఎ స్టింకింగ్ స్మెల్ ఫర్ ద సొసైటీ ఈజ్ ఎ సేవింగ్ ఆర్డర్ ఫర్ ద సేవియర్. చచ్చి కంపు కొడుతున్న వాసన యేసుక్రీస్తు ప్రభుకైతే మంచి అందమైన వాసన కనిపిస్తుంది. కనుక యేసు ప్రభు వచ్చి లాజరును బయటికి తీసుకుని వచ్చినాడు. లాజరు యేసు ప్రభుతో కూడా కూర్చుని. ఈ అందమైన దృశ్యము సంఘానికి పోలిక. కనుక ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళకు కూడా అవసరం. ఇప్పుడు జరిగింది ఏంటంటే, కొంతమంది 9వ వచనం 12:9 యోహాను 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చురి. అక్కడున్నాడు. ఎక్కడ? యేసు ఎక్కడున్నాడు? ఎక్కడ 2-3 ఉంటే యేసు అక్కడ ఉంటాడు. కనుక యేసు మందిరంలో ఉన్నాడు అని ఎవరికి తెలియాలా? సామాన్య జనులకు తెలియాలా. తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎంత బాగా రాశారు చూడండి. 2 ఉద్దేశాలు మందిరానికి రావటానికి. మొదటిది ఏంటి? యేసును చూచుటకు మాత్రమే గాక, రెండవది లాజర్ను కూడా, తిరిగి లేపబడిన లాజర్ను కూడా చూడవచ్చురి. కనుక మందిరానికి ఎందుకు వస్తారు చాలామంది అంటే, మొదట టు సీ జీసస్, రెండవది టు సీ ద సేవ్డ్ పీపుల్. రక్షించబడిన విశ్వాసులు చూడటానికి, రక్షకుని చూడటానికి. ఈ 2 ప్రాముఖ్యమైన సంగతులు చూడవచ్చిరి.
ఒక ఆయన అన్నాడు కదా, ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ, తండ్రివైన అబ్రహామా ఇంటికి లాజరును పంపించు, వెళ్ళి వాక్యం చెప్తాడు, నా ఇంట్లో సహోదరులు రక్షించబడతారు. అబ్రహాం అన్నాడు, అలా కుదరదయ్యా, టైం అయిపోయింది, టైం అప్. ఒకవేళ ఆ లాజరు వస్తే ఏం చేస్తాడు? ఏం చేసింటారు వాళ్ళు? ఈ లాజర్ని ఏం చేయాలనుకున్నారు? 12వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతా. యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి నేను. అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా డాష్ ఆలోచన చేసిరి. సన్మానం చేస్తాం అనుకున్నారా? సచ్చినోడు 4 రోజులుగా పాతి పెట్టబడిన వాడు తిరిగి లేస్తే నిజంగా ఎగ్జిబిషన్ చేయాలా, సన్మానం చేయాలా, ఫోటోలు వేయాలా, వాట్సాప్లో పెట్టాలా, ఫేస్బుక్లో పెట్టాలా, ట్విట్టర్లో పెట్టాలా, TV9 మీడియా వాళ్ళంతా చెట్లు లేచినప్పుడు ఎలా ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి డ్రెస్తో వచ్చినావు, ఇప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది, అప్పుడు మాదిరి ఆకలి వేస్తుంది, అప్పుడు మాదిరి నిద్ర వస్తుంది, అప్పుడు మాదిరి అలసట వస్తుంది, అప్పుడు మాదిరి తిట్టాలనిపిస్తుంది, అప్పుడు మాదిరి కొట్టాలనిపిస్తుంది, అప్పుడు మాదిరి పొట్టాడాలనిపిస్తుంది, అప్పుడు మాదిరి గోదావరి భాష వచ్చిందా, భాష మారిందా, ఇలాగ రకరకాల విలేకరుల ప్రశ్నల వర్షం చేత బతికినోన్ని సంపాలా, అంతేనా? కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చంపన ఆలోచన చేసిరి. నువ్వు రక్షించబడినావు అంటానికి ట్రూ సైన్ ఏంటంటే, నీ రక్షణ చూసిన వాళ్ళు వీడు సచ్చింటే బాగుండే అని అంటే ఇట్స్ అ ట్రూ సిగ్నేచర్ దట్ యు ఆర్ సేవ్డ్. వీడు మా ఊర్లో లేకుండా ఉంటే బాగుండు, వీడు సస్తే బాగుండు అని రక్షించబడిన వారిని గురించి రక్షణ లేని వారు సాక్ష్యం ఇస్తే ఖచ్చితంగా నువ్వు రక్షించబడ్డావు అని అర్థం. యేసుప్రభుని లాజర్ని ఎందుకు చంపాలనుకున్నారు? యేసుప్రభు లేపినాడు కనుక చంపాలనుకున్నారు. లాజర్ని ఎందుకు చంపాలనుకున్నారు? లేచినాడు కనుక చంపాలనుకున్నాడు. మనం వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు? లేవలేదు కనుక. సింపుల్. యేసును చూచి అనేకులు విశ్వాసం, లాజర్ను చూసి యేసునందు విశ్వాసం ఉంచినారు. సంఘంలో ఇది జరగాల. ఏది జరగాల చూడండి, ఆ మాట ఎంత చక్కగా రాశారు. 10వ వచనం, అతనిని బట్టి అంటే లాజర్ను బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. లాజర్ ఏం వాక్యం చెప్పలేదు, సువార్త కడలేదు, స్పెషల్ మీటింగ్లు పెట్టలేదు, వాట్సాప్లో మెసేజ్లు పంపించలేదు, ఈమెయిల్లో మెసేజ్ పంపించలేదు, సీడీలు లేదు, పెన్ డ్రైవ్లు లేదు, సువార్త ప్రకటించలేదు, ప్రత్యేక కుడికలు ఏర్పాటు చేయలేదు, విబిఎస్లు పెట్టలేదు, యూత్ మీటింగ్ పెట్టలేదు, సిస్టర్స్ మీటింగ్ పెట్టలేదు, ఏ మీటింగ్ లేదు, నో మీటింగ్. బట్ మెనీ వర్ సేవ్డ్. అయితే చాలామంది రక్షించబడ్డారు. అలాగని మీటింగ్లు పెట్టొద్దండి చాలామంది రక్షించబడతారు అని నేను చెప్పట్లేదు. మీటింగ్లు పెట్టినా కూడా రక్షించబడట్లేదంటే ఇంక మనం వాళ్ళని ఎంత బాగా చూస్తున్నారో చూడండి పక్కన వాళ్ళు. ఆయనను చూచి, లేపబడిన వాడిని చూసి మనల్ని చూసి ఎవరైనా ఇంట్లో రక్షించబడ్డారా? ఊర్లో రక్షించబడ్డారా? ఇరుగు పొరుగు స్థలాల్లో రక్షించబడ్డారా? బహుశా రక్షించబడట్లేదంటే అర్థం ఏంటంటే మనం సాక్షులుగా లేమేమో. మనం ఖచ్చితంగా పాపంలో నుండి బయటికి లేచి వచ్చింటే, ప్రభు ఆయనతో కూడా ఉంటే ఇతరుల రక్షణలోనికి వస్తారు. అలాగా ఆ ఊర్లో గొప్ప ఉద్యమం రావటానికి, రక్షణ పొందటానికి కారణం. ముగించక మునిపోయి 3 విషయాలు చెప్తా. మొదటిది, సంఘములో మార్త వలె పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, వర్కింగ్ బిలీవర్స్. రెండవది, మరియ వలె వర్షిపింగ్ బిలీవర్స్, ఆరాధించే విశ్వాసులు ఉన్నారు. మూడవది, లాజర్ వలె విట్నెసింగ్ బిలీవర్స్, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది మన సంగతి ఏంటి? ఇక్కడికి ఎవరైనా ఇంకా యేసుప్రభుని ఎరగకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా వాళ్ళు వచ్చింటే మీరు కూడా ఈ దేవుని మందిరంలోనికి ఉచితంగా రావచ్చు, కట్టడంలోనికి రావచ్చు, కానీ యేసుప్రభు యొక్క శరీరమైన సంఘంలోనికి రాలేరు. యేసుప్రభు శరీరమైన సంఘంలోనికి రావాలంటే యేసుప్రభు శిలువలో మన పాపములన్నిటి కొరకై రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని గుర్తిస్తే తప్ప, ఆ శిలువ దగ్గరికి వచ్చి జీవితాన్ని మార్చడానికి యేసుకు అప్పగిస్తే తప్ప మన పాపాలు క్షమించబడవు. కానీ మీలో చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే నోరు ఉంది కదా ఎట్లయినా మాట్లాడతారు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించు, ఆయన ఉంటే ఆయన్నే నన్ను రక్షించుకోమను, కానీ నన్ను మార్చుకోమను, నాతో కనపడమను, నేను మారతాను, ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు అందరికీ అన్ని విషయాల్లో కనపడవలసిన అవసరం లేదు. దేవుడు ఇప్పుడు నేరుగా సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చినాడు, వినే అవకాశం నీకు ఇచ్చి. కనుక యేసుక్రీస్తు ప్రభు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపులను ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చినాడు. లాజరు ఆయనకి ఎలాగ మిత్రుడో చనిపోయినప్పుడు యేసు ప్రభు నీ మిత్రుడు కూడా,
నీ కొరకై ఆయన మానవుడయ్యాడు, నీ కొరకై ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, నీ కొరకై రక్తం కార్చాడు, నీ కొరకై చనిపోయాడు, నీ కొరకై సమాధి చేయబడ్డాడు, నీ కొరకై తిరిగి లేచినాడు, ఆయన నీ కొరకై రానయ్యున్నాడు. నీవు ఎలాంటి వ్యక్తివైనా యేసు ప్రభు వద్దకు రావచ్చు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఏ మనిషిని వికర్షించలేదు. వికర్షణ ఆ ప్రేమలో లేదు. ఆ ప్రేమకు పరిమితి లేదు, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు పక్షపాతము లేదు, ఆ ప్రేమకు యుక్తి లేదు, ఆ ప్రేమకు కుయుక్తి లేదు, ఆ ప్రేమకు స్వార్థం లేదు. ఆ ప్రేమకు అంతా పాపాలు క్షమించుట, పాపిని ఆశ్రయించుట, పాపిని పరలోకానికి చేర్చుట. ఆ ప్రేమ మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిన్ను ప్రేమించిన ప్రేమ, నిన్ను ఆకర్షించే ప్రేమ, నిన్ను అంగీకరించే ప్రేమ. నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు మారాలని, కానీ మారలేదు. నువ్వు అనుకున్నావు యేసు ప్రభు లేకుండా నేను చదువుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, నేను బాగున్నాను కదా, వై షుడ్ ఐ నీడ్ గాడ్? నువ్వు లోకంలో అన్నీ కలిగి ఉన్నా యేసు ప్రభు లేకపోతే ఎవ్రీథింగ్ మైనస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఈక్వేషన్ నెంబర్ 1, నథింగ్ ప్లస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, నథింగ్ మైనస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్లు ఏ ఈక్వేషన్లో ఉన్నాం? నాకు తెలిసి మీలో చాలామంది ఈ ఈక్వేషన్లు వినిండరు అనుకుంటా, ఎందుకంటే అలసిపోయింది. యేసు ప్రభువుకు వెలపట నువ్వు సమస్తము కలిగి ఉన్నా అది నిరుపయోగం, నిష్ప్రయోజనం, వ్యర్థం. యేసులో నువ్వు సమస్తాన్ని సంపాదించుకోవచ్చు. కానీ యేసు ప్రభు మానవుడికి భూమి మీదకి వచ్చినాడు, ఒక సామాన్యమైన మానవుని కూడా అంగీకరిస్తాడు. మీలో కొంతమందికి అనుమానం ఉండొచ్చు, నాలాంటి పేదవాన్ని, నాలాంటి అందవిహీనమైన వాడిని, నాలాగా సమాజంలో వెలివేసిన వాడిని, పట్టించుకున్న వాడిని కూడా యేసుప్రభు ప్రేమిస్తాడా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? రాలేదు. మీ ఊర్లో నుండి మంచిది ఏదైనా వస్తుందా? రాలేదు. భూమి మీద ఉన్న ఏ మనుషుల్లో నుండి ఏ మంచి రాలేదు. అందుకనే పరమందున దేవుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చిన, మనుషులు నిరాకరించిన నజరేతు ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిందంటే, శిలువ మీద యేసుప్రభుని గురించి ఒక బోర్డు పెట్టినారు, జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేడని యేసు యూదులకు. అక్కడ బెత్లెహేము యేసు అని రాయలేదు, యెరూషలేము యేసు అని రాయలేదు, కపెర్నహూము యేసు అని రాయలేదు, కనాను యేసు అని రాయలేదు, చికాగో యేసు అని రాయలేదు, అమెరికా యేసు అని రాయలేదు, జపాన్ యేసు అని రాయలేదు, ఆస్ట్రేలియా యేసు అని రాయలేదు. నజరేతు నిరాకరించబడి చేదు కలిగిన ఆ ఊరు, GPS కూడా కనపడని ఊరు, సామాన్యమైన మ్యాప్లో కూడా కనపడని ఊరు, నౌ ఇట్ ఇస్ సీన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద క్రాస్. సిలువ పైన ఇప్పుడు కనిపిస్తుంది. గాడ్ కెన్ బ్రింగ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఇంటూ మోస్ట్ సిగ్నిఫికెంట్. నిరాకరించబడిన దానిని దేవుడు సిలువ మీదకి ఎలాగ తీసుకొని వచ్చినాడు? ఎన్నిక లేని నిన్ను, చెడిపోయిన నిన్ను, భ్రష్టు పట్టిపోయిన నిన్ను, పాడైపోయిన నిన్ను, పతనం వెంబడి పతనంతో కరిగి ముద్దయిపోయి దిక్కుదోచక నిరీక్షణకు ఆధారం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ప్రయత్నించే నిన్ను యేసు దినాన్ని అద్భుతంగా ఆకర్షించి పాపాలు క్షమించి పరలోకానికి చేర్చగలడు. నజరేతు అనే ఎన్నిక లేని గ్రామం సిలువ పైన ఎలాగుందో, ఎన్నిక లేని నిన్ను కూడా ఆయన తన మీద ఉంచుకొని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఏ రక్షకుడు నీకొద్దా? అదొక దేశం, అందాలన్నీ అక్కడే ముగ్ధమైనాయి, గూడగట్టుకున్నాయని. అంత అందమైన దేశం, చిన్న దేశం, పచ్చదనం అంతా ఆరబోసినట్లు కనిపించే దేశం, యాత్రికులకు స్వర్గధామం. ఆ దేశం పేరు న్యూజిలాండ్. ఆ దేశంలో ఒక కల్లంత దూరంలో ఒక చిన్న ఊరుంది. ఆ ఊరికి వెలపట్ట ఒక గొర్రెల కాపరు ఉన్నాడు. ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 గొర్రెలు ఒక ప్రత్యేకమైన సందర్భం ఇక్కడ ప్రస్తావన అవసరం. 2 గొర్రెలు కాన్పు కొరకు వచ్చినాయి పిల్లలు గంటానికి. ఒక గొర్రె, మొదటి గొర్రె ఏ బిడ్డను కనింది, అంటే గొర్రె పిల్లని కనింది. కనేటప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చి గొర్రె చచ్చింది. గొర్రె బి, ఈ గొర్రె కూడా బిడ్డను కనింది. ఈ కనేటప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సర్వైవ్ అయింది. కానీ కన్న బిడ్డ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆ పిల్ల గొర్రె చచ్చింది.
ఏ వైపేమో తల్లి గొర్రె చచ్చింది, బి వైపేమో పిల్ల గొర్రె చచ్చింది. ఇప్పుడు పిల్ల లేని తల్లి, తల్లి లేని పిల్ల మిగిలినాయి. తల్లి బతకాలా, పిల్ల బతకాలా? యజమాని యొక్క కోరిక. యజమాని బాధంతా చూసినాడు. అయ్యో తల్లి లేని పిల్లి ఇక్కడుంది, అయ్యో పిల్ల లేని తల్లి ఇక్కడుంది, ఏం చేయాలా? అతహవిధి. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా? జరగవే. ఏం చేయాలా? చాలా ఆలోచన చేసినాడు. చేసి తల్లి లేని పిల్లను పిల్ల లేని తల్లి దగ్గరికి తీసుకెళ్ళి పాలు పట్టించడానికి ట్రై చేశాడు మొదటి రోజు. పిల్లను కోల్పోయిన తల్లిని కోల్పోయిన పిల్లని తీసుకొని పాలు ఇస్తుందేమో అని గొర్రెల కాపరి తలంచి దానికి పాలు పట్టించడానికి ట్రై చేసినాడు తల్లి పాలు. ఆ తల్లి పిల్ల గొర్రెని వాసన చూసింది, తన్నింది, దానికి పాలు ఇవ్వలేదు. ఇది కూడా జరుగుతుందా? సంభవం. అది పాలికపోతే ఇంక పిల్ల గొర్రె చచ్చిపోతుంది. పిల్ల గొర్రె చచ్చిపోతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత భవిష్యత్తు తల్లి గొర్రె కూడా పిల్ల చచ్చిపోయిందని బాధతో అది చచ్చిపోవచ్చు. రెండింటిని కాపాడుకునే మార్గం ఎట్లా? గొర్రెల కాపర ఆలోచించినాడు రాత్రి అంతా. స్పార్క్ లాగా ఒక ఐడియా వచ్చింది. ఉదయం లేచినాడు, పిల్ల గొర్రెని చూచినాడు. ఇప్పుడు తల్లి గొర్రె దగ్గరికి ఈ పిల్లని తీసుకెళ్ళాలి. అందుకని పిల్ల లేని తల్లి ఉంది కదా, దాని పిల్ల చచ్చిపోయింటే దాని చర్మాన్నంతా బయటికి తీసి మాంసాన్నంతా పడేసి చచ్చిపోయిన పిల్ల గొర్రె చర్మాన్ని తీసుకొని వచ్చి బతికిన గొర్రె మీద వేశాడు, గొర్రె పిల్ల మీద వేశాడు. ఇప్పుడు బతికిన గొర్రె పిల్ల చచ్చిపోయిన గొర్రె పిల్ల యొక్క చర్మము కప్పుకొని పిల్లలేని తల్లి దగ్గరికి వచ్చింది పాలకి. ఇప్పుడు ఏం జరిగిందంటే షాకింగ్. పిల్లను కోల్పోయిన తల్లి గొర్రె ఒక్కసారిగా ఆ పిల్ల గొర్రెని చూసింది, వాసన చూసింది. దానిపైన తన బిడ్డ యొక్క చర్మం ఉంది. దాన్ని నాకడం ఆరంభించింది, హత్తుకోవడం ఆరంభించింది, ప్రేమంతా దాని మీద ఒలకపోయడం ఆరంభించింది. అది తాగలేనని పాలు దానికి ఇచ్చింది. సీన్ కట్ చేస్తే మన యొక్క దుస్థితి కూడా అదే అన్వయించుకోవటానికి ఆరంభిస్తే. ఈ పాపాత్ముడైన మానవుడు దిక్కు లేకుండా ఉన్నప్పుడు, ఎవరు చేర్చుకోలేనప్పుడు, ఆత్మీయమైన తల్లిని తండ్రిని కోల్పోయి అనాదిగా ఏకాకగా ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, దగ్గరికి రానినప్పుడు, పోషణ లేనప్పుడు, సంరక్షణ లేనప్పుడు, భద్రత కాపుదల రక్షణ లేనప్పుడు, దొడ్డ లేనప్పుడు, పాటించేవారు లేనప్పుడు, పరలోకపు గొర్రె పిల్ల దేవాది దేవుడు ఆలోచన చేశాడు. ఏం చేయాలి మానవుని కొరకు? అందుకే తన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించిన. తన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలోకి వెళ్ళి ప్రాణం అర్పించినాడు. ఇప్పుడు ఆ చర్మము కప్పుకొని, ఇప్పుడు ఆ రక్తము కప్పుకొని, ఇప్పుడు ఆ సిలువ ప్రేమ కప్పుకొని, ఇప్పుడు నాయన తండ్రి అబ్బా అని తండ్రి అయిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు మన వాసన చూస్తున్నాడు. నా కుమారుని రక్తమే, నా కుమారుని చర్మమే, నా కుమారుని యొక్క ప్రేమే, నా కుమారుని యొక్క అంగీకారమే, నా కుమారుని యొక్క ఆశీర్వాదమే. కుమారుణ్ణి బట్టి పైనున్న ఈ దైవత్వం, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని బట్టి దేవుడు మనల్ని అంగీకరించినాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఈ ప్రేమ ఈ రాత్రి నీకొద్దా? మోకరించండి, ప్రార్థన చేస్తాం.